సమగ్ర జీవన సూత్రాల్లో భాగంగా ఈరోజు మనం షుగరు, బీపీ, తర్వాత కొలెస్ట్రాల్ దీని యొక్క నిజ దాంట్లో ఉన్నటువంటి నిజం ఎంత, వాట్ ఈస్ ద ట్రూత్. సో దాంట్లో ఎంత నిజం ఉంది, నిజంగా ఇది అంత భయానకరమైనటువంటి అనారోగ్యమా, రోగమా అనేది దాని గురించి కొంత తెలుసుకుందాం మిత్రులారా. సో మొట్టమొదటిగా ఇంతవరకు నేను చెప్తూ వచ్చాను మీకు, అంటే గ్లూకోజ్ అనేటువంటిది దేహంలో సరైన విధంగా మనం నియంత్రణ చేసుకోవాలి, అంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్తూ వచ్చాను నేను. అంటే మనం తినే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పీచు పదార్థం ఉంటట్టు చూసుకుంటే అప్పుడు మనం తిన్న ఆహారము వెంటనే జీర్ణమైన తర్వాత ఇమ్మీడియట్గా అది గ్లూకోజ్గా అది పరివర్తన చెంది నేరుగా అది పోయి మన యొక్క రక్తంలో కలచడం వలన మన లోపల మన దేహంలో రక్తంలో ఉండవలసిన గ్లూకోజ్ కంటే ఎక్కువ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అంటే చెప్పాలంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, రక్తంలో 5 నుంచి 6 లీటర్లు, అంటే మన యొక్క దేహంలో రక్తము 5 నుంచి 6 లీటర్లు ఉంటే దాంట్లో 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ ఉండడం అనేది సర్వసాధారణం, సామాన్యం. అయితే దానికంటే ఎక్కువ అవుతూ పోతే మనకు సమస్యలు అంటే మన యొక్క అనారోగ్యము ఎక్కువ అవుతూ వస్తుంది. ఎందుకంటే సో ఆ యొక్క గ్లూకోజ్ మనము కరిగించేటువంటి అవకాశం మనకు లేదు. అంటే ఇప్పుడున్నటువంటి ఈ జీవన శైలి, మన యొక్క ఆరోగ్య విధానాలు కావచ్చు, మన యొక్క పనులు కావచ్చు, సో అలాంటి అవకాశం మనకు దొరకడం లేదు. అంటే ఆ గ్లూకోజ్ను కరిగించే అవకాశం దొరకట్లేదు. ఎప్పుడైతే మన దేహంలో ఏదైనా ఆహారం మనం తిన్నప్పుడు అది జీర్ణమైన తర్వాత దాని నుంచి ఉత్పత్తి అయ్యేటువంటిదే గ్లూకోజ్. ఈ గ్లూకోజు ఆక్సిజన్తో కలిసి మన బ్లడ్లో అది ఏమవుతుందంటే శక్తి అవుతుంది. శక్తి ఈజ్ ఈక్వల్ టు గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్, గుర్తుపెట్టుకోండి. సో ఇది నేరుగా మన దేహంలో ఉన్న ప్రతి అవయవంలో ఉన్న ప్రతి అవయవంలో ఉన్నటువంటి ప్రతి జీవ కణాలు, అంటే సెల్స్ అని చెప్తాము, ప్రతి సెల్ కూడా ఆ శక్తి అవసరము. ఆ శక్తితోనే పనిచేస్తూ ఉంటాయి ఇవన్నీ. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క మనం తినే ఆహారం సమగ్ర జీవన శైలి, సమగ్ర ఆహారం కాదు కాబట్టి, అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తినడం లేదు కాబట్టి, సో ఎలా మనం తినే ఆహారంలో ఎక్కువగా పిండి పదార్థాలు సో ఉండొచ్చు, ప్రోటీన్స్ ఉండొచ్చు, పిండి పదార్థాలు ఉండొచ్చు, సో ఇలాగా విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే సో దాంతోపాటు పీచు పదార్థం లేకుండా తింటున్నాం కాబట్టి తిన్న తక్షణమే 20 నిమిషాల్లో జీర్ణమైపోతుంది. అయిన తక్షణమే ఆ గ్లూకోజ్ పోయి బ్లడ్లో కలిసిపోతుంది. బ్లడ్లో కలిసిందంటే ఇప్పటికే బ్లడ్లో ఏముంటుంది, అప్పటికే ఏముంటుంది అంటే ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, లంగ్స్ నుంచి, ఊపిరితిత్తుల నుంచి నేరుగా ఆ ఊపిరితిత్తుల నుంచి దాని నుంచి వచ్చినటువంటి మనం తీసుకుంటున్న గాలి శ్వాస నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ అది నేరుగా ఏం చేస్తుందంటే బ్లడ్లో కలిసిపోతుంది అనమాట. బ్లడ్లో కలిసిపోతుంది. అంటే ఆ ఉన్నటువంటి ఆక్సిజన్ ఈ గ్లూకోజ్ రెండు కలిపి శక్తి ఎక్కువ అవుతూ పోతుంది అనమాట. సరే, ఈ గ్లూకోజు మన దేహంలో రక్తంలో కలిసిన తర్వాత దాన్ని మనం కరిగించలేకపోతే అప్పుడు దాని యొక్క చెడు పరిణామాలు ఎలా ఉంటాయంటే, మన కాలేయం ఉంది కదా, సో లివర్ అంటాము. లివర్ తర్వాత ప్యాన్క్రియాస్ గ్రంథి, అంటే ఆ ప్యాన్క్రియాస్ గ్రంథి ఏది ఉందో ఈ రెండు ఏం చేస్తాయంటే మొట్టమొదటిగా ఈ యొక్క గ్లూకోజ్ను ఎంత ఉంది చూస్తాయి. అంటే నియంత్రణ, అంటే కండిషన్లో ఉందా లేకపోతే ఎక్కువైపోయిందా అని. అప్పుడు ఆ ఎక్కువ అయింది అంటే ఆ యొక్క ఎక్కువ ఉన్నటువంటి గ్లూకోజ్ని ఏం చేస్తాయంటే దాన్ని ఒక గ్లైకోజన్ ప్యాకెట్స్గా తయారు చేసి మన కండరాల్లో, అంటే తొడల్లో, మన ఎక్కడెక్కడ కండరాలు ఉంటాయి కండరాల్లో పెడుతుంది. ఓకే, అన్ని కండరాల్లో కూడా కొద్దిగా డిపాజిట్ చేస్తుంది అనమాట అది ఖచ్చితంగా. సో ఇంకా మనం ప్రతిరోజు అలానే తింటూ ఉంటాం కాబట్టి ఎక్కువ గ్లూకోజ్ వస్తుంటుంది కాబట్టి దానికి ఇక వేరే దారి అనేది ఇంకా ఇంకా రెండు మూడు రకాలుగా తయారు చేస్తుంది. అదే గ్లూకోజ్ని తీసుకొని దాన్ని ఏం చేస్తుందంటే కొవ్వుగా మారుస్తుంది. ఒకటి అంటే ఫ్యాట్ సెల్స్ అంటాం దాన్ని. తర్వాత కొలెస్ట్రాల్గా మారుస్తుంది. కొలెస్ట్రాల్ అది ఎల్డిఎల్, విడిఎల్ అంటాం దాన్ని. సో అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ దాన్ని ఏముందో ఎల్డిఎల్, విడిఎల్గా అది మార్పు చెంది ఆ మార్పు చెందినటువంటి ఈ కొలెస్ట్రాల్ కావచ్చు, ఈ యొక్క కొవ్వు కావచ్చు, కొవ్వు వచ్చేసి ఏమైందంటే నేరుగా మన యొక్క ఈ తొడలకి, మన నడుము చుట్టూ ఎక్కడెక్కడ పేరుస్తుందో తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తుంది అనమాట. అక్కడంతా మనం ఒబెసిటీ అని చెప్తాం. అంటే అప్పుడు ఏంటి, వెయిట్ కూడా పెరిగిపోతుంది అనమాట. వెయిట్ కూడా పెరిగిపోతుంది, ఒబెసిటీ అంటాము. అంటే బరువు ఎక్కువైనారని చెప్తూ ఉంటారు కదా. మళ్ళీ బరువు తగ్గించుకోవడానికి వేరే వేరే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి దీంట్లో అంటే ఇలాంటి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క
ఆ ఏదైతే ఆ కొవ్వు అనేటువంటిది, ఆ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటువంటిది మన యొక్క హృదయానికి పోయేటువంటి నాళాలు, అంటే హృదయ నాళాలు అంటాం, దాన్నే ఆర్టరీస్ అంటాం. ఈ క్యాపిలరీస్, ఆర్టరీస్ ఉంది కదా, ఆర్టరీస్ ఆ నాళాల లోపల, ఆ రక్తనాళాల లోపల ఈ పేరుకుపోయినటువంటి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ రక్తనాళాలను సన్నగా తయారు చేస్తుంది. అంటే ఉన్న రక్తనాళం సైజ్ ఎంత ఉందో ఆ సైజ్ అలా ఉండకుండా సైజ్ అంటే కుచించుకోపోతుంది అనమాట, అంటే తగ్గిపోతుంది, స్ట్రింక్ అవుతుంది. సో స్ట్రింక్ అవడం వలన రక్తనాళం సైజ్ స్ట్రింక్ అవుతుంది, బట్ రక్తం మాత్రం అంతే రక్తం పోవాలి కదా, ఎక్కడి నుంచి, హృదయం నుంచి అన్ని అవయవాలకు వెళ్ళాలి కదా. అక్కడ అప్పుడు ఏమైందంటే బ్లడ్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది అనమాట, ప్రెజర్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మన యొక్క హృదయం ఉంది కదా, హృదయం అనేది కొద్దిగా ఎక్కువ శక్తి ఉపయోగించాల్సి వస్తుంది. ఆ ఎక్కువ శక్తి దానికి దొరకకపోతే సో నేరుగా నిదానంగా అది హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. లేదు అది పర్వాలేదు వర్క్ చేస్తుంది అంటే కూడా ఈ హై బ్లడ్ ప్రెజర్ ఎక్కువ ప్రెజర్తో దాన్ని తోయాలి బ్లడ్, ఎందుకంటే సన్నగా ఉంది కదా నాళం, ఆ రక్తనాళం సన్నగా అయిపోయింది కదా. సో ఇది ఈ విధంగా జరిగేటువంటిది పరిణామం చెప్పాలంటే. సో దీంట్లో మనకు షుగరు, అంటే ఇప్పుడు ఆ ఆ యొక్క ఆ బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేది బీపీ అంటాం, హై బీపీ అంటాం చెప్పాలంటే. కొలెస్ట్రాల్ అంటే మీకు అర్థమైంది. తర్వాత షుగర్ అనేది, షుగర్ అంటే అదే గ్లూకోజ్, దీని నుంచే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో మొట్టమొదటిగా మనము మన పూర్వీకులు ఎలా ఎలా ఉండిందంటే, మన జీవన శైలి ఎలా ఉండిందంటే, పూర్వీకులంతా కూడా చెప్పాలంటే ఒక 10,000 సంవత్సరాల కిందట, మనము 10,000 సంవత్సరాల కిందట చెప్తున్నాను, అప్పట్లో. సో ఇంకా ఎక్కువ కూడా అయ్యుండొచ్చు. అయితే ఆ సమయంలో ఏంటంటే ఈ అడవి ప్రాంతంలో అక్కడ మానవులు ఏం చేసేవాళ్ళంటే వేటకు వెళ్ళేవారు. వేటకు వెళ్ళినప్పుడు ఏమవుద్ది ఖచ్చితంగా అంటే, సో మనం అక్కడ ఏదైనా ఒక జంతువులను చూసి ఆ జంతువులు మనల్ని ఆ, అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మనం పారిపోతాం కదా. సో అలా పారిపోవడం, అలా జరగడం అనేటువంటిది ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మన లోపల, మన దేహం లోపల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరుగుతాయి, అమాంతంగా పెరిగిపోతాయి అనమాట. పెరగాలి కూడా, పెరగకపోతే మనం అక్కడి నుంచి బయట పడలేం. ఎప్పుడైనా ఒక పాము చూసామనుకోండి, పాము కరుస్తుందనే భయంతో సో వేగంగా పరిగెత్తాం. పరిగెత్తినప్పుడు మన లోపల ఏమవుతుంది చెప్పండి, ఖచ్చితంగా మన లోపల బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, దాంతో పాటు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. అలా పెరిగినప్పుడే దేహం ఆ పని చేయగలదు. ఎలాగంటే ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను మీకు, అంటే ఒక మన కండరాల లోపల ఈ గ్లైకోజన్ ప్యాకెట్స్ ఉంటాయని చెప్పాను, అంటే ఎక్కువ శక్తి అనేది అక్కడక్కడ డిపాజిట్ అయ్యి ఉంటుంది. ఆ శక్తిని వాడుకుంటుంది అన్నమాట. అంటే మన మెదడు ఏం చేస్తుందంటే సంకేతం ఇస్తుంది. తర్వాత హృదయానికి కూడా సంకేతం ఇచ్చింటారు. హృదయానికి కూడా ఏం సంకేతం ఇస్తుందంటే మొత్తం రక్తం అంతా కూడా కాళ్ళకు, చేతులకు పంపించమని చెప్తుంది. రక్తం అంతా కూడా, ఎక్కడెక్కడ ఉన్న రక్తం అంతా కూడా కాళ్ళకు పంపించేసేయండి అని బ్రెయిన్ వచ్చేసి హృదయానికి ఒక సూచన ఇస్తుంది. అప్పుడు హృదయం ఏం చేస్తుందంటే ఉన్న రక్తం అంతాన్ని కూడా కాళ్ళకు పంపించేస్తుంది. అప్పుడు మనం పరిగెత్తేటప్పుడు ఆ యొక్క వేగం పెరుగుతుంది, లేదంటే యాక్చువల్గా పరిగెత్తలేము. ఇప్పుడు అంతవరకు లేని స్పీడు, ఇప్పుడు ఆ ఒక పామును చూసినప్పుడు లేదా ఏదైనా ఒక మనకు ప్రమాదం ఉంది అంటే మనం పరిగెత్తే తీరు ఎలా ఉంటుందో చూసారా, ఎప్పుడైనా గమనించుంటారు మీరు. అంతవరకు నేను చేయగలనా అని అనుకుంటాం, కానీ మనం చేసేస్తాం అన్నమాట. అది అంటే అసంకల్పితంగానే చేసేస్తాం. ఎందుకు అలా జరుగుతుంది అంటే అది దేహంలో ఆ ప్రక్రియ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే అది మెదడు ఆ సమయంలో ఆ యొక్క జరుగుతున్నటువంటి ప్రమాదవశాత్తు కాకపోవచ్చు, అయితే ఒక భయం నుంచి కావచ్చు, జరుగుతున్న పరిణామంలో మన మన మెదడు మన హృదయానికి, అంటే ఆ యొక్క గుండెకు ఇచ్చే సంకేతం వలన రక్తం అంతా కాళ్ళకు వచ్చి కాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క చక్కెర ఏముందో, అంటే గ్లూకోజ్ ఏముందో అదంతా కరిగి ఆ గ్లూకోజ్ను ఉపయోగించుకుంటుంది అప్పుడు బాగా. సో గ్లూకోజ్ ఉపయోగించుకోవడం వలన మనం ఆ పని చేయగలుగుతాము. ఇది జరిగేది. అయితే ఈ రోజుల్లో ఏమవుతుందంటే అదే అలాంటి పరిస్థితే ఎక్కడుంది అంటే, అక్కడ భయం వలన బీపీ పెరిగింది, భయం వలన షుగరు, భయం వలన కొలెస్ట్రాల్ ఇవన్నీ మీకు పెరిగాయి, అవునా కదా. సో ఇప్పుడు అదే పరిస్థితి చెప్పాలంటే, అదే పరిస్థితి ప్రతి ఇంట్లో ఉంది. ఎలాగా ఎలాగంటే చూడండి, ఇప్పటి రోజుల్లో మనం పాము చూడాల్సిన అవసరం లేదు, లేదా ఒక సింహాన్ని చూడాల్సిన అవసరం లేదు, దేన్ని చూడాల్సిన అవసరం లేదు. హస్బెండ్ వైఫ్ చూస్తే చాలు ఆ బీపీ అంతా పెరిగిపోతుంది యాక్చువల్గా, అవునా కదా. రోజు మనం మాట్లాడుకునే మాటలు, ఒకరిని ఇంకొకరు నిందించుకునేది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పరిగెత్తలేం. అక్కడ పరిగెత్తాము, ఇక్కడ పరిగెత్తలేం. ఇంట్లోనే కూర్చోవాలి, సోఫా మీద కూర్చోవాలి, ఒకరినొకరు తిట్టుకోవాలి, లేదంటే మనసులో బాధపడాలి. అక్కడ బీపీ అంతా పెరుగుతుంది, అమాంతంగా పెరుగుతుంది, పరిగెత్తలేం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, యాక్చువల్ రోగం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అదే మీద పరిగెత్తే అవకాశం ఏంటంటే, అంటే ఏదైనా
ఆ భయంతో పరిగెత్తినప్పుడు బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, మళ్ళీ నార్మల్ అవుతుంది. ఓకే కదా. సో కానీ ఇక్కడ అలా జరగదనమాట. పరిగెత్తలేము కానీ మీ బీపీ పెరిగి ఉంటుంది, షుగర్ పెరిగి ఉంటుంది, అన్నీ పెరిగింటాయి, కానీ మీరు పరిగెత్తలేరు. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ నార్మల్ పరిస్థితికి వచ్చే అవకాశమే లేదు. అప్పుడు ఏం చేస్తారు, పోతారు డాక్టర్ దగ్గర పోయి కూర్చుంటారు. కూర్చుంటే వాడు చెప్తాడు, కూర్చొని ఓకే 150 అయింది, 180 అయింది, 200 అయింది, ఓ నీకు బీపీ వచ్చేసింది, తీసుకో ఈ టాబ్లెట్, మొత్తం నీ లైఫ్ అంతా తింటూ ఉండు ఈ టాబ్లెట్, మళ్ళీ ఆపొద్దు, నేను చెప్పేంత వరకు ఆపొద్దు అంటాడు. ఓకే సార్, అట్లే సార్ అంటాడు. మళ్ళీ ఇంటికి వస్తాడు. సో ఇంటికి వచ్చినా బీపీ తగ్గదు, ఎందుకంటే ఆ వాతావరణం లేదు కదా. ధ్యానం తెలియదు, ఇద్దరికి ధ్యానం తెలియదు, ఏదో ఒకరికి తెలిసింటే ఒకరు తెలియకపోవచ్చు. ఆ? సో అలా అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి మన ఇళ్ళల్లో, అంటే సామాన్యంగా జరిగేది ఇది. సో కాబట్టి ఆ పెరిగిన బీపీ తగ్గదు, పెరిగిన షుగర్ తగ్గదు, పెరిగిన కొలెస్ట్రాల్ తగ్గదు. ఇది నార్మల్గా ప్రతి ఇంట్లో జరిగేటువంటి ఒక ఇంటింటి రామాయణం అనేటువంటిది ఇలా జరుగుతుంది. అదే ఒక ధ్యానం తెలిసింటే ఇద్దరు సమయం పాటిస్తారు. ఒకరు ఒకవేళ ఒకవేళ ఒకరు ఏమైనా సీరియస్ అయితే కూడా ఇంకొకరు సైలెంట్గా ఉంటారు. ఓకే, ఒకరు సైలెంట్గా ఉంటే మూసి అలా జరుగుతూ ఉంటుంది. లేదా ఇద్దరు కూడా అర్థం చేసుకొని ఆ బీపీ పెంచుకునే పని చేయరు. ఓకే, ఒకరి మీద ఒకరు అనవసరంగా నిందేసుకోవడం, బ్లేమ్ చేయడము, ఇంకొకరిని ఒకరు తిట్టుకోవడము. ఆ, సో ఇలాంటివి జరగవు అనమాట. అందుకే ధ్యాన ధ్యాన కుటుంబం అనేది అద్భుతమైన కుటుంబం చెప్పాలంటే. లేదంటే ఏమవుతుంది, ఇలా బీపీ షుగర్ పెంచుకొని ఆ డాక్టర్ దగ్గర పోతే ఆ వాళ్ళు ఇచ్చే టాబ్లెట్ మనం జీవితాంతం తింటూనే ఉండాలి. అవునా కదా. సో అందుకోసమే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవైతే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ తీసుకుంటారో వాటి నుంచి ఒక ఒక అంటే చెడు పరిణామం ఏంటి తెలుసా, మన దేహంలో ఏడిఆర్ అంటాం, ఏడిఆర్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అని వస్తుంది. అంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అంటే ఆ డ్రగ్ వలన వచ్చేటువంటి చెడు పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. దాని నుంచి కొన్ని కోట్ల మంది చనిపోయారు చెప్పాలంటే. వ్యాధి నుంచి చనిపోలా, వ్యాధి నుంచి చనిపోయేదానికంటే ఈ ఏడిఆర్ వలన అంటే ఆ డ్రగ్ వలన వచ్చే రియాక్షన్స్ ఉంటాయి చూడండి, దాని నుంచి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇది బాగా బాగా అర్థం చేసుకోండి. కాబట్టి బెటర్ ఏంటంటే ఆయుర్వేదం తీసుకోండి, హోమియో తీసుకోండి, ఇంట్లో హోమ్ రెమెడీస్ యూజ్ చేయండి, వ్యాయామం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, ప్రాణాయామం చేయండి, ధ్యానం చేయండి. అంతేగాని ఈ టాబ్లెట్ల జోలికి పోవద్దు. ఓకే, ఒకవేళ ఇవన్నీ మనం తీసుకున్న వర్క్ చేయకపోయినా నీకు ఎలాంటి హాని చేయవు. అదే ఆ మెడిసిన్స్ వర్క్ చేస్తాయని అనుకున్నా హామ్ మాత్రం చేస్తూనే ఉంటాయి, అంటే హాని చేస్తూ ఉంటాయి దేహానికి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఈ విధంగా సహజమైన జీవనశైలిలో వీటిని తగ్గించుకునే ఏర్పాటు చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఇంగ్లీష్ మెడిసిన్ అంటే అలోపతి మెడిసిన్ దాన్ని జోలికి పోకుండా ఉండడం మంచిది. తర్వాత రెండు కొలెస్ట్రాల్ ఉన్నాయి, నేను చెప్పాను ఇంతకుముందే, హెచ్డిఎల్, విడిఎల్, ఎల్డిఎల్ అని చెప్పొచ్చు. ఇక్కడ హెచ్డిఎల్ అనేటువంటిది చాలా మంచిది, ఎల్డిఎల్, విడిఎల్ అని రెండు ఉన్నాయి. ఈ రెండు వచ్చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ మన దేహానికి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ యొక్క బీపీ షుగరు కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా మన యొక్క నార్మల్గా ఇప్పుడు చెప్పినట్టుగా ఇంట్లోనే సహజమైనటువంటి ఇంటి నివారణలు, హోలిస్టిక్ లైఫ్ స్టైలు, ఆరోగ్యకరమైనటువంటి ఆహారము, చెప్పాలంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్, సో ముద్రా థెరపీ, ఆకుప్రెజరు, ఇట్లాంటి వాటితోనే పరిష్కరించుకోవడానికి సో ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ, సో ఎక్కువగా ధ్యానం చేస్తూ, ఏదైనా చిన్న రోగం అంటే చిన్న ధ్యానం సరిపోతుంది, పెద్ద రోగం అంటే పెద్ద ధ్యానం కావాలి. సో ఇట్లా జూమ్ సెషన్స్లో కావచ్చు, లేదా డైరెక్ట్గా ధ్యాన యజ్ఞాల్లో కానీ ఎక్కువ ధ్యానం చేస్తానికి ప్రయత్నం చేయండి. అప్పుడు అతి తొందరగా మన యొక్క ప్రతి రోగానికి కారణం మన యొక్క పూర్వజన్మ కర్మనే. ఆ కర్మ కరిగిందంటే ఇక్కడ రోగం తగ్గిపోతుంది. ఎలాంటిదంటే ఇది అక్కడ కరిగితే ఇక్కడ తగ్గుతుంది, అది అలానే ఉంటే ఇది ఇలానే ఉంటుంది. ఓకే, సో దానికి ఎలాంటి వేరే పరిష్కారం మధ్యలో మార్గం ఏది లేదు, ఉన్నదంతా ఒకటే. అంటే ఈ యొక్క పూర్వజన్మ కర్మలు, ఇక్కడ రోగాలు. పూర్వజన్మ కర్మలు ఈజ్ ఈక్వల్ టు ఈ జన్మలో రోగాలు, అంతే. ఈ రోగాలు కావచ్చు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, ఇవన్నీ కూడా దానికి సమానంగా ఉంటాయి అన్నమాట. అవి కరుగుతూ ఉంటే ఇది కరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇది విషయము మనం ఈరోజు ఈ సమగ్ర జీవన శైలిలో తెలుసుకున్నటువంటి విషయం ద్వారా. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనము ఇంకోటి ఏమి చెప్పుకుంటామంటే ప్రతిదీ కూడా మనకు అంటే మనుషులకు హార్ట్ అటాక్ వస్తుంది, అనిమల్స్కి ఎందుకు రాదు హార్ట్ అటాక్, ఇది కూడా విషయం మనం తెలుసుకోవాలి. సమగ్ర జీవన శైలిలో ఇది ఒక భాగంగా ఇంకోటి తెలుసుకుందాం. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన దేహం వచ్చేసి నాన్ లీనియర్ స్ట్రక్చర్. ఓకే, మొట్టమొదటి ఇప్పుడు షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ గురించి నిజతత్వం ఎంత ఉంది అని తెలుసుకున్నాం. రెండోది ఈరోజు సమగ్ర జీవన శైలిలో ఇంకొక టాపిక్ ఉంది, అదేంటంటే
మన యొక్క దేహం వచ్చేసి మన దేహం అనేది నాన్ లీనియర్ స్ట్రక్చర్. అంటే ఏంటి? లీనియర్ స్ట్రక్చర్కు నాన్ లీనియర్ స్ట్రక్చర్కు ఒక తేడా ఉంది. అంటే దాన్ని సకా సకారాత్మక రేఖా గణితం ఏదో సంథింగ్, అంటే ఆ తెలుగులో ఎగ్జాక్ట్ పదం నాకు తెలియదు. సో నాన్ లీనియర్, లీనియర్ అంటాం దాన్ని యాక్చువల్గా. అక్కడ ఏంటంటే మనం మ్యాథమెటిక్స్ యూజ్ చేసి దేహంలో జరిగేదాన్ని కనిపెట్టడం అసంభవం. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఏదో మ్యాథమెటిక్స్ యూజ్ చేసి సో ఏ ప్లస్ అంటే మనం చెప్తాం 1+1=2 అలాగా, అట్లా ఒక మ్యాథమెటిక్స్ లాగా మనం చేసి మన దేహంలో సంభవించేటువంటి వాటి గురించి చెప్పడం ఇంపాసిబుల్. అది అసంభవం అనమాట. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదే విధంగా మన దేహంలో ఉన్నటువంటి ఈ హృదయం కూడా నాన్ లీనియరే. హృదయం కూడా నాన్ లీనియర్గా పనిచేస్తూ ఉంటుంది. అంతేగాని అది లీనియర్గా ఎప్పుడు పనిచేయదు. సో అందుకనే సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు మనం అంటే ఈ మోడర్న్ సైన్స్ ఎట్లా ఎట్లా లెక్కేస్తుందంటే ప్రతి ఒక మెషిన్ లాగా లెక్కేస్తుంది. మన హృదయం ఒక మిషను, కాళ్ళు, చేతులు అన్నిటి సపరేట్ చూస్తుంది. ఓకే, సో అంటే ఈ మోడర్న్ అలోపతి సిస్టమ్ అలా చూస్తుంది అనమాట. సో అలాంటిది దీంట్లో లేదు. అదే మీరు ఆయుర్వేద మెడిసిన్ తీసుకోండి, ఇది నాన్ లీనియర్గానే ఉంటుంది. అందుకే మన దేహానికి పనికొచ్చేది ఆయుర్వేద. అదే ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చేసి లీనియర్ సిస్టమ్ అనమాట. లీనియర్ సిస్టమ్ అంటాం దాన్ని. ఆ లీనియర్ సిస్టమ్ కాబట్టే అలాంటి పద్ధతి, అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అలా అనేటువంటి ఒక ఆ సిస్టమ్, ఆ యొక్క వ్యవస్థ అనేది మన దేహ వ్యవస్థకు సరిపోదు, సూట్ కాదు, రెండింటికి మ్యాచ్ కానే కాదు. ఆయుర్వేద అలా లేదు. ఆయుర్వేద ఖచ్చితంగా అది అది నాన్ లీనియర్ సిస్టమే కాబట్టి మన దేహం కూడా నాన్ లీనియర్గా పనిచేస్తుంది కాబట్టి రెండు సరిపోతాయి. తర్వాత అనిమల్స్కి హార్ట్ అటాక్స్ రావు. ఎందుకు అనేది బాగా అర్థం చేసుకోండి. అనిమల్స్కు హార్ట్ అటాక్ ఎప్పుడు రాదు. సో అంటే మనసులోకి వస్తుంది, అనిమల్స్కి రాదు. ఎందుకంటే అనిమల్స్ ఏం చేస్తాయంటే వాటికి అవే విటమిన్ సిని ఉత్పత్తి చేసుకుంటాయి లోపల దేహంలో. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు విటమిన్ సి అనేదాన్ని ఆ దేహం, అంటే అనిమల్ యొక్క దేహం, అంటే ఏదైతే జంతువు ఉందో జంతువు యొక్క దేహంలో అప్పటికప్పుడే విటమిన్ సి ఉత్పత్తి అయిపోయి ఆ హార్ట్ అటాక్ వచ్చేటువంటి పరిస్థితి క్రియేట్ కాదు. అదే మనిషికి అలాంటి అవకాశం లేదు. మన విటమిన్ సి బయట నుంచి తీసుకోవాల్సిందే కానీ మన దేహంలో ఉత్పత్తి కాదు. ఇది ఒక అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట, గుర్తుపెట్టుకోవాల్సింది. ఏ అనిమల్కి కూడా, ఏ జంతువు కూడా హార్ట్ అటాక్ రాదు, ఒక మనిషికి తప్ప కదా. సో ఎందుకంటే విటమిన్ సి మనలో తయారు కాదు, వాటిలో ఆటోమేటిక్ తయారవుతుంది. అప్పుడు దాని నుంచి అది బయటపడుతుంది అనమాట. తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్, అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ను కూడా తొలగించాలంటే, అంటే మన ఈ సమగ్రమైన జీవనశైలి లేకుండా మన అంటే ఇలాంటి ఎన్నో జబ్బులను అన్నిటి తొలగించాలంటే దగ్గర 250 కెమికల్స్ వాడతారు ఈ ఫుడ్ సిస్టమ్. మీకు తెలుసో లేదో, మనం తినే ఫుడ్ అంటే అన్ని రకాల ఫుడ్స్, అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎన్నో ఉంటాయి. అన్నీ కూడా మనం నేరుగా ఏది ఒక ఫార్మ్లో దొరికింది అంటే డైరెక్ట్గా రైతు నుంచి తీసుకునేవి అన్నీ ఉండవు కదా. అంటే కూరగాయలు, ఏవో కొన్ని ధాన్యాలు ఉంటాయి, అన్నీ ఉండవు. సో మిగతావన్నీ కూడా బయట నుంచి తెచ్చుకుంటాం మనం. అయితే వాటన్నింటిలో కెమికల్స్ కలుపుతూ ఉంటారు మిత్రుల, ఏదో విధంగా కెమికల్స్ కలుపుతూనే ఉంటారు వాళ్ళు. సో అలాంటి కెమికల్స్ ఎన్ని ఉన్నాయంటే ఎవరు అలౌ చేసింది ఆ కెమికల్స్ తెలుసా? అంటే ఫుడ్ కంట్రోల్ అని ఒక ఉంది కదా. ఫుడ్ కంట్రోల్ సిస్టమ్ అని మన ఇండియాలో ఉంటుంది, తర్వాత అమెరికాలో కానీ ప్రతి దేశానికి ఆ ఫుడ్ ఈ సిస్టమ్ను కంట్రోల్ చేసే ఒక వ్యవస్థ ఉంటుంది. సో గవర్నమెంట్ వ్యవస్థ అది. వాళ్ళే ఈ 250 కెమికల్స్ను యథేచ్ఛగా మీరు యూజ్ చేయొచ్చు అని అలౌ చేశారు. ఇంకా అర్థం చేసుకోండి మీ యొక్క ఆరోగ్యం గురించి ఎంతవరకు అవసరం. ఇది మరి ఇదంతా అర్థం కాదా? పొలిటీషియన్స్కి అర్థం కాదా? లేకపోతే సెక్రటరీస్ ఉంటారు వాళ్ళకి అర్థం కాదా? వాళ్ళు తినరా ఈ ఆహారాన్ని? సో వాళ్ళు కూడా తింటారు. సో మరి వాళ్ళు కూడా ఆలోచించాలి కదా, ఇది ఎందుకు అలౌ చేయాలి, అలౌ చేస్తే ఏమవుతుంది అంటే 250 కెమికల్స్ను మీరు ఫుడ్ తయారు చేసే దాంట్లో హోటల్స్ వాళ్ళు కానీ ఈ వివిధ ఇండస్ట్రీస్ కానీ కర్మాగారాలు కానీ వీరందరూ ఉపయోగించుకోవచ్చని వాళ్ళు అలౌ చేశారు. ఎన్ని? 250 కెమికల్స్. అర్థం చేసుకోండి. అంటే అప్పుడు గవర్నమెంట్కు మీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, అంటే మన మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందని మనకు అర్థమైంది కదా. సో కాబట్టి ఇక్కడ ఉన్నదంతా ఒకటే. మనం ఏం చేయాలంటే సొసైటీలో ఒక వ్యక్తి, ఒక మెంబర్ అయ్యండి మనల్ని మనం రక్షించుకునే మార్గం చూసుకోవాలి. కానీ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో మేము రక్షించదు, దాని గురించి మర్చిపోండి. ఎందుకంటే ఇక్కడ తెలుస్తూ ఉంది వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ ఏంటి, అంటే ప్రజల యొక్క ఆరోగ్య రక్షణ మీద, సంరక్షణ మీద వాళ్ళకున్నటువంటి శ్రద్ధ ఏంటి అనేది ఎట్లా అర్థమవుతుందంటే మనకి ఈ 250 కెమికల్స్ని వాళ్ళు అలౌ చేయడమే ఒక నేరం చెప్పాలంటే. ఓకే,
అది అందరికి తెలుసు. ఈ ఈ కెమికల్స్ వాడితే ఆరోగ్యం ఎలా తయారవుతుంది, ఎలా దెబ్బతింటుందో అందరికి తెలుసు కదా! తెలిసి కూడా వాళ్ళు అలౌ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఇక. ఓకే. సో, ఇది మిత్రులారా. సో, ఇది మనం ఈరోజు చర్చించదలుచుకున్నటువంటి సమగ్ర జీవనశైలి భాగంగా ఇది మనం చర్చించుకున్నాం.